హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ నేనైతే టిఫిన్ పూరి చేసిన అండ్ దానికోసం కొద్దిగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పూరి పిండి మంచిగా మెత్తగా తడుపుకోవాలి. అండ్ పిండి మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే మనకి పూరీలు కూడా మంచిగా పొంగుతాయి. అండ్ కలుపుకున్న తర్వాత 10 to 15 minutes అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. అండ్ పూరి కాంబినేషన్ వచ్చేసి శనగపిండి బేస్న్ అయితే చాలా బాగుంటుంది కదా. దానికోసం నేనైతే ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్, ఒక టమాటో అండ్ 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నా. అండ్ అన్నిటిని మంచిగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా క్యారెట్, కరివేపాకు 2 వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత టమాటా వేసుకొని కలుపుకోవాలి. అండ్ కొద్దిగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు 2 వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ వేసి మసలేంత వరకు ఉంచాలి. అండ్ ఈలోపు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని అండ్ ఈ మరుగుతున్న నీళ్ళలో పోసుకొని చిక్కబడే వరకు ఉంచుకోవాలి. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత 5 to 10 minutes ఉంచుకుంటే అండ్ అది చిక్కబడిపోద్ది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అండ్ పూరికి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోండి. అండ్ పూరీలు పిండి సాఫ్ట్గా ఉండాలి అండ్ ఆయిల్ కూడా మంచిగా వేడిగా ఉంటేనే పూరీలు మంచిగా పర్ఫెక్ట్గా అయితే పొంగుతాయి, లేదంటే అప్పాల్లా తయారైపోతాయి. అండ్ నా ఫేవరెట్ టిఫిన్ పూరి అదైతే రెడీ అయిపోయింది అండ్ చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉన్నాయి. అండ్ నేను లంచ్లోకి వచ్చేసి కరివేపాకు కారపొడి అయితే చేసిన. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. అండ్ కరివేపాకుని మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోండి. ఇంట్లోనే ఆరబెట్టేసుకోండి. ఆరిన తర్వాత కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, చింతపండు, ఎండుమిర్చి ఇవి మన కరివేపాకు కారపొడికి కావాల్సినవి. అండ్ ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, ధనియాలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేయించుకున్న దాంట్లో ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు వేసి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసి మంచిగా వేయించుకోండి. 5 minutes వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చేయండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అండ్ డాండ్రఫ్ కూడా ఉండదు. అండ్ ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.